సిటకోసిస్ లేదా ప్యారెట్ ఫీవర్ యూరోప్లో 5గురిని బలికొంది. సిటకోసిస్ లేదా దాన్నే ప్యారెట్ ఫీవర్ అని కూడా అంటారు. ఇదొక సెవియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అన్నమాట. శ్వాసకోశకు సంబంధించిన ఒక సెవియర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. ఆ బ్యాక్టీరియా బేసికల్గా ఒక బర్డ్ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్టీరియా క్లెమడోఫిలియా సిట్టకి అనే బ్యాక్టీరియా ద్వారా ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది. జనరల్గా ఇది పక్షుల్లో ఎక్కువ వస్తుంది. ఎవరైతే మనుషులు వైల్డ్ బర్డ్స్ కానీ డొమెస్టికేటెడ్ బర్డ్స్ కానీ చాలా దగ్గరగా ఉంటారో, లేదా జూకి దగ్గరగా ఉంటారో, లేదా వెటనరీ డాక్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళకి తొందరగా సంక్రమించే ప్రమాదం ఉందన్నమాట. ప్యారెట్ ఫీవర్ అనేది యూరోప్లో అక్కడక్కడ కామన్. మేజర్గా ఈ ఇన్ఫెక్షన్ బర్డ్స్కి వస్తుంది, పక్షులకు వస్తుంది. కానీ పక్షులకు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది పక్షుల యొక్క విసర్జన ద్వారా కానీ వాళ్ళ యొక్క బ్రీతింగ్ ద్వారా బయటకు వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా వరకు ఆ సిమ్టమ్స్ పక్షుల్లో కనిపించవు. ఆ ఫీవర్ సిమ్టమ్స్ పక్షులకు వచ్చినట్టు మనకు కనిపించదు అనమాట. కాబట్టి అర్థం కాదు. కానీ పక్షుల ద్వారా మనుషులకి సంక్రమించడం కాస్త ఎక్కువైంది. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ చాలా రేర్ ఇది. అంటే మనుషుల నుంచి మనుషులకు సంక్రమించడం చాలా రేర్. కానీ ఈ అక్కడక్కడ జరుగుతుందంట. అండ్ ఫెటాలిటీ రేట్ తక్కువే. 100లో ఒకరు చనిపోతుంటారు. కానీ 5గురు చనిపోయారు. యాక్చువల్గా దీని యొక్క సిమ్టమ్స్ మనుషుల్లో కోల్డ్, ఫీవర్, హెడేక్, చిల్నెస్, అంటే బాగా చిల్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయంటే మనుషుల్లో. ఈ ప్యారెట్ ఫీవర్ అనేది మనుషులకి సంక్రమించే అవకాశాలు ఎవరైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ యొక్క డస్ట్ని పీలుస్తుంటారో, అంటే వాటి నుంచి శ్వాసను కానీ ఇవన్నీ మనుషులు పీలుస్తుంటారో, లేదా రకరకాల బర్డ్స్ సెక్రీషన్స్ అంటే వాటి సెలైవా కానీ విసర్జన కానీ వాటి ద్వారా ఈ సంక్రమించే అవకాశం ఉంది. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేసి చెప్పారు. బర్డ్స్ సెక్రీషన్స్ ద్వారానే ఇది ఎక్కువగా మనుషులకు సంక్రమించే అవకాశం ఉందంట. లేదా బర్డ్స్ మనల్ని బైట్ చేసినప్పుడు, వాటి ముక్కుతో మనం కొరికినప్పుడు, వాటి మౌత్ మనల్ని క్యాచ్ చేసినప్పుడు అలాంటి టైంలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్ఫెక్టెడ్ బర్డ్స్, ఏ బర్డ్స్కి అయితే ఈ ప్యారెట్ ఫీవర్ వచ్చిందో ఆ బర్డ్స్ని ఆహారంగా మనం తీసుకుంటే ఇది రాదు. చాలామంది ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ తింటే ఇది వస్తుంది అనుకుంటారు. ఆ బర్డ్స్ని ఆహారంగా తీసుకుంటే ఇది రాదంట. ఆ బర్డ్స్, ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ మనల్ని కొరికినప్పుడు, లేదా వాటి సెక్రీషన్స్ మనం పీల్చినప్పుడు, లేదా ఆ సెక్రీషన్స్ మనం టచ్ చేసినప్పుడు అటువంటి సందర్భంలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయితే చాలా రేర్. పక్షుల నుంచి మనుషులకు వస్తుంది కానీ హ్యూమన్ టు హ్యూమన్ రేర్ అనమాట. ఈ మధ్య వచ్చిన కేసులో మాత్రం వైల్డ్ బర్డ్స్ కానీ డొమెస్టికేటెడ్ బర్డ్స్ కానీ వీటికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సంక్రమించినట్టు చెప్తున్నాయి. ఇది బేసికల్గా ఒక డేంజరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు.